రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. సో రీసెంట్గా భూభారతికి సంబంధించి పెద్ద ఎత్తున అటు అధికార పార్టీలు కావచ్చు, ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, భారీ చర్చలు పెడుతున్నారు. అటు నుంచి చూసుకున్నట్లయితే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాము. సార్ నమస్తే. సార్ చెప్పండి, దాదాపుగా ఈ మధ్యకాలంలో భూభారతి వివాదం అసలు ఎందుకు తలెత్తింది, ఈ రోజుల్లో రావడానికి రీజన్ ఏంది సార్? 22A పేదలకు సంబంధించినవి, లేకపోతే తరతరాలుగా 50 సంవత్సరాలుగా ఏవైతే పేదవాళ్ళు సేద్యం చేసుకుంటారో ఆ భూములను లాక్కొని 22A పెట్టి, సామాన్యులు కట్టుకున్న అపార్ట్మెంట్లని 22A పెట్టి ఏదో ఒక రకంగా మళ్ళా లాక్కొని అవినీతి 30% చేసుకోవడానికి ఒక పన్నాగాన్ని ఈరోజు ముఖ్యంగా దళితులకు కేటాయించింది. అప్పుడు ఇంత పెద్ద నగరం కాదు, చుట్టుపక్కల ఏదైతే అదృష్టం ఎక్కువ మట్టుకు సేద్యం చేసుకునే వాళ్ళు, దళితులు ఎక్కువ మట్టుకు ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏదైతే అప్పుడున్న ప్రభుత్వం, అప్పుడున్న నాయకులు కొద్దిగా పేదవాడు బతకాలి కాబట్టి, వాడికి నీళ్ళు ఇవ్వాలి కాబట్టి ఒక 60 గజాలు అట్లాంటివన్నీ ఇచ్చారు. అది ఈరోజు రేవంత్ రెడ్డి సర్కారు దాన్ని ఈ 22A అనే ఒక కుట్రను తెరలేపి దాంట్లో లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము ప్రతిఘటించడానికి భారతీయ జనతా పార్టీ చెప్పినాం. ఎక్కడ కూడా పేదలకు అన్యాయం జరిగినా మేము ఒప్పుకోము, పేదలకు అండదండగా మేము ఉంటామని చెప్పాం. అంటే సార్ కొంతమంది అంటే మీకు సంబంధించి ప్రతిపక్షాలు కావచ్చు, వాటి ఏంటంటే CJP పార్టీ అంటే నరేంద్ర మోడీకి భయం అని చెప్పేసి కొంతవరకు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్న పరిస్థితి. సో ఏమంటారు దీన్ని? మాకు 6600 పార్టీ అండి, ఇట్లాంటి ఇంకా 600 పార్టీలు వచ్చినా మాకేం కాదు. 6600 పార్టీ పట్టించుకోవట్లేదు, ఈ పార్టీ ఏం పట్టించుకుంటామండి. సో అంటే దాదాపు రీసెంట్గా కూడా వందే మాతరంకి సంబంధించి ఆగస్టు 15లో సోనియా గాంధీకి కొన్ని ఇష్యూ అయింది కదా సార్, ఎన్నో విమర్శలు వస్తున్నాయి. మరి మీరే కావాలని దాన్ని పోర్ట్రే చేసి ట్రోలింగ్ చేస్తున్నారని కూడా పోర్ట్రే చేయలేదు. భారతీయుల హృదయాలు గాయపడ్డాయి. వందే మాతరం అనేది సోనియా గాంధీ గారి పూర్వీకులు ఈ దేశంలో లేరండి. సోనియా గాంధీ పూర్వీకులు ఇక్కడ లాఠీ దెబ్బలు తినలేదు, తూటాల దెబ్బలు తినలేదు. మా పూర్వీకులు తిన్నారండి. స్వతంత్ర రణనినాదం అండి వందే మాతరం. వందనము తల్లి భారత మాత అనే గేయం అండి. వాళ్ళ పూర్వీకులు మా భారతీయులే గారండి. ఎందుకంటే సోనియా గాంధీ గారికి అలవాటు మా దేశాన్ని అవమానించడం. కాబట్టి అది దాంట్లో ఒక భాగమే. భారతీయులు తెలుసుకోవాలి, నీ దేశం వాళ్ళు ఎవరు, నీ రక్తం వాళ్ళు ఎవరు, నీ జాతి వాళ్ళు ఎవరు, నీ ధర్మం వాళ్ళు ఎవరు, అవన్నీ గమనిస్తే భారతీయులు బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. మౌర్య సామ్రాజ్యాన్ని ఎట్లయితే అఖండ భారత్ తయారు చేస్తామో భవిష్యత్తులో కూడా భారతదేశాన్ని అఖండ భారత్ తయారు చేస్తాం. అంటే దిమాంగో నక్సలిజం అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడు మోడీకి. సో మోడీకి సంబంధించి అలాంటి మాటలు మాడడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అండ్ దీనిపైన వచ్చే నెగటివిటీ కూడా ఎట్లా చూస్తారు? మేము దిమాగే నక్సల్స్ అనే ఉద్దేశం వెరీ క్లియర్గా చెప్పారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గారు క్లియర్గా చెప్పారు. ఏదైతే దేశ వ్యతిరేకులను సమర్థిస్తారో, కశ్మీర్లో 370 ఆర్టికల్ ఇట్లాంటి మళ్ళీ తీసుకొస్తామనే ఒక ఆలోచనలు సమర్థిస్తారో, ఏదైతే నక్సల్స్ ఆలోచనలు వాళ్ళని సమర్థిస్తారో, రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తారో, ఈ రాజ్యాంగం ప్రకారం ఉండాలండి దేశంలో ఎవరైనా సరే. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తామనే వాళ్ళకు ఆ ఉద్దేశంతో అన్నమాటలు. కాబట్టి అట్లా రాజ్యాంగాన్ని వ్యతిరేకించాలని నక్సల్స్ దిమాగాని ఇంకా ప్రతి ఒక్కరు అనే రోజులు కూడా త్వరలో ఉంటాయి. సార్ ఫైనల్లీ కేంద్రంలో కూడా కేవలం బీజేపీ పార్టీ వాళ్ళు మాత్రమే ఉంటున్నారు, మిగతా వాళ్ళని రానివ్వట్లేదు అని చెప్పేసి కూడా కొన్ని చర్చలు అయితే నడుస్తూ ఉన్నాయి సార్, ఏం చెప్తారు? ఉంటామండి, ఇంకొక 55 ఏళ్ళు ఉంటాము. 65 ఏళ్ళు కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇంకా 10 ఏళ్ళు అయింది. ఇక మొత్తం చెప్తున్నా మీ ద్వారా, ఇంకా 55 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ ఉంటుంది. అప్పుడు 65 ఏళ్ళు అయినాక చూద్దాం అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఏదైతే బీజేపీకి సంబంధించి భూభారతి చర్చ నడిచినప్పటికీ కూడా ఇంకా వందే మాత్రం అనే ఇందిరాగాంధీది ట్రోల్ అయినది ఎక్కువగా మారుతుంది. సో మరీ ముఖ్యంగా ఒక 3 నిమిషాల సమయం కూడా కేటాయించలేరా అని చెప్పేసి కూడా పైడి మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఇటు చూసుకున్నట్లయితే ఇంకా ఏదైతే 65 ఏళ్ళు కాంగ్రెస్ ఉన్నప్పుడు మేము ఇంకా కొన్ని సంవత్సరాలు ఉండలేమా అంటూ కూడా పైడి మాట్లాడచ్చు. ప్రవీణ్ శ్వేతంగా హిట్ టీవీ బీజేపీ ఆఫీస్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.